ఐపీఎల్ ఎన్నికల సీజన్ టీ20 ప్రపంచ కప్లు ముగియడంతో ప్రజలు వినోదం కోసం తహతహలాడిపోతున్నారు. టీవీ ఛానల్స్, యూట్యూబ్, ఓటీటీలలో రకరకాల షోలు ఉన్నప్పటికీ ఇంకా కావలసినంత స్పేస్ ఉంది. ఇందుకోసం క్రియేటివ్ హెడ్లు తమ బుర్రలకు పని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రేక్షకులను అలరించేందుకు బిగ్ బాస్ రెడీ అవుతుంది. ఎన్ని రియాలిటీ షోలు ఉన్నా వాటన్నింటిని అధిగమించి క్రేజ్ తెచ్చుకున్న గ్రాండ్ రియాలిటీ షో బిగ్ బాస్ షో. పశ్చిమ దేశాల్లో స్టార్ట్ అయిన ఇండియాలోనూ ఈ షోకు జనం బ్రహ్మరథం పెట్టారు. హిందీలో 12 సీజన్లు పూర్తవుగా ప్రతి ఏడాది షోపై విపరీతంగా హైప్ ఉంటుంది. హిందీ మార్కెట్ లో సక్సెస్ కావడంతో భారతదేశంలోని ప్రాంతీయ భాషల్లోనూ బిగ్ బాస్ ను దించారు. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ, బెంగాలీ, మరాఠీ భాషల్లో బిగ్ బాస్ దుమ్ము రేపుతుంది. కానీ మన తెలుగులో వచ్చిన రెస్పాన్స్ మాత్రం ఏ భాషలోనూ రాలేదు. ఇండియాలోనే హైయెస్ట్ రేటింగ్స్ తో తెలుగు బిగ్ బాస్ కు దక్కాయి. ఇప్పటికే 7 సీజన్లని కంప్లీట్ చేసుకున్న తెలుగు బిగ్ బాస్ 8వ సీజన్ కు సిద్ధమవుతుంది. ఇందుకోసం నిర్వాహకులు ఇప్పటికే బిగ్ బాస్ సెట్ పనులు పూర్తి చేసినట్లు ఫిలిం నగర్ లో టాక్. జులై చివరికి వచ్చేస్తూ ఉండడంతో ఈసారి ఎవరెవరు కంటెస్టెంట్స్ గా పార్టిసిపేట్ చేయబోతున్నారో, వారి యొక్క రెమ్యునరేషన్ ఎంత, ప్రేమ పక్షులు ఉంటారా, ఇలాంటి అంశాలపై ప్రజల్లో విపరీతంగా డిస్కషన్ జరుగుతుంది. నిజానికి షో క్లిక్ అవడంతో బలమైన కంటెస్టెంట్స్ చాలా ముఖ్యం. అన్ని రకాల ఎమోషన్స్ ఉంటేనే ప్రేక్షకులు చూడడానికి ఇష్టపడతారు. బిగ్ బాస్ తెలుగు 7 సీజన్ లో కంటెస్టెంట్స్ ఎవరన్నది చివరి వరకు బయట పెట్టకుండా చాలా గోప్యంగా ఉంచారు. సెలబ్రిటీలు, సామాన్యులు, యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ తో నిండిపోయిన ఓ సీజన్ జనానికి మంచి కిక్ ఇచ్చింది. సీజన్ 8 కి సంబంధించిన కంటెస్టెంట్స్ ఎవరనేది ఎక్కడా బయటపడకుండా నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకుంటున్నారని కొంతమంది యూట్యూబర్లు అంటున్నారు. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు అత్యుత్సాహంతో ఎవరెవరు పాల్గొంటున్నారో బయట పెట్టేస్తున్నారు. అలా కొందరు పేర్లు లీక్ అయి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఈ క్రమంలో ఊహించని పేరు ఒకటి తెరపైకి వచ్చింది. ఆయన ఎవరో కాదు, టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు. ఇంటర్నేషనల్ క్రికెట్ కు వీడ్కోలు చెప్పిన తర్వాత రాజకీయాల్లోకి చేరిన ఆయన వైసీపీలో చేరారు. అక్కడ పట్టుమని 10 రోజులు కూడా ఉండకుండానే ఆ పార్టీకి గుడ్ బై చెప్పి పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరారు. ఎన్నికల్లో ఆ పార్టీ స్టార్ కాంపైనర్ గా విస్తృతంగా ప్రచారం చేసిన రాయుడు కూటమి అభ్యర్థుల విజయానికి తన వంతు కృషి చేశాడు. అయితే అంబటి రాయుడులో దూకుడు స్వభావం ఎక్కువ. పలుమార్లు క్రికెటర్లు, అంపైర్లతో వాగ్వాదానికి దిగాడు. సెలక్షన్ ప్రాసెస్ బాగలేదంటూ టీం మేనేజ్మెంట్ పై ఆగ్రహం కూడా వ్యక్తం చేశాడు. బిగ్ బాస్ కు కావాల్సింది ఇలాంటి కాంట్రవర్సీ క్యారెక్టర్ కాబట్టి రాయుడును ఎలాగైనా షోలో పార్టిసిపేట్ చేసేందుకు నిర్వాహకులు తీవ్రంగా శ్రమిస్తున్నారట. ఇందుకోసం భారీ రెమ్యునరేషన్ సైతం ఆఫర్ చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. మరి నిజంగా అంబటి రాయుడు పేరు కంటెస్టెంట్స్ లిస్ట్ లో ఉందా, లేక ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ గాలి వార్తల్లో ఒకటా అనేది మరి కొద్ది రోజుల్లోనే తేలబోతుంది. ఒకవేళ రాయుడు గాని బిగ్ బాస్ షోలోకి వస్తే ఆ యొక్క షో ఎలా ఉండబోతుందో కామెంట్ రూపంలో తెలియజేయండి.